శ్రీ విఘ్నేశ్వరాయ నమ. శ్రీ గురుభ్యో నమ. శ్రీ జగదంబాయ నమ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేతు. శ్రీ దేవి భాగవతం వింటూ ఉన్నాము. ముందు భాగంలో ఈ యొక్క భాగవతం వినడానికి నియమాలు విన్నాము. ఆ పైన భాగవత ప్రథమ స్కందం మొదలు పెట్టుకున్నాం. ఇందులో 12 అధ్యాయాలు ఉంటాయి, 12 స్కందాలు ఉంటాయని చెప్పుకున్నాము. మొదటి స్కందంలో అసలు ఈ పురాణాలు అంటే ఎన్ని ఉన్నాయి, వాటి పేర్లు ఏమిటి, ఎన్ని వేల శ్లోకాలు ఎన్ని లక్షల శ్లోకాలు ఉన్నాయి ఒక్కొక్క దాంట్లోనూ అనేవి మహాపురాణాలు ఉపపురాణాల వరకు చెప్పారు. ఇక వ్యాసదేవుని యొక్క జీవిత చరిత్రను చెబుతూ ఉన్నారు. మన్వంతరాలన్నింటా ద్వాపరయుగం ఉంటుంది. ప్రతి ద్వాపరంలోనూ విష్ణువే వ్యాసుడిగా జన్మించి ధర్మ చింతనతో యథావిధిగా పురాణాలు రచిస్తాడు. అఖండంగా ఉన్న వేదాన్ని బహుదా అంటే 4గా విభజిస్తాడు. ఇది లోకహితం కోరి చేసే పని. కలియుగంలో విప్రులు అల్పాయుష్కులుగా స్వల్పబుద్ధులుగా ఉంటారని తెలిసే కలియుగంలో వచ్చినప్పుడల్లా పుణ్యప్రదమైన పురాణ సంహితను అందిస్తూ ఉంటాడు వ్యాసుడు. వేద శ్రవణాధికారం కొందరికి లేదు కాబట్టి వారి హితం కోరి ఇలా పురాణాలను రచించాడు. మహామునులరా, 7వ వైవస్వతంలో ఇప్పుడు ఇది 28వ ద్వాపరం నడుస్తోంది. అందుకనే సత్యవతీ సుతుడిగా వ్యాసుడు జన్మించాడు. ఈ 28వ వ్యాసుడే ఈ 28వ వ్యాసుడే నా గురువు, మహానుభావుడు, లోకైక హితుడు, ధర్మవేత్తలలో అగ్రగణ్యుడు. రేపు 29వ ద్వాపరం వస్తే ద్రోణి వ్యాసుడవుతాడు. ఇప్పటికీ 27 వ్యాసులు గడిచిపోయారు. వారంతా పురాణ సంహితలు రచించిన వారే. ఈ మాటలకు మునీశ్వరులు కొందరు ఆశ్చర్యచకితులయ్యారు. గడిచిన ద్వాపరాలలో పురాణకర్తలైన ఆ వ్యాసుల్ని గురించి క్లుప్తంగానైనా చెప్పమని అడిగారు. మునిసత్తములారా, మొదటి ద్వాపరంలో స్వయంభువుడే స్వయంగా వేద విభజన చేశాడు. 2వ ద్వాపరంలో ప్రజాపతి వ్యాసుడయ్యాడు. 3వ ద్వాపరంలో ఉశనసుడు, 4వ ద్వాపరంలో బృహస్పతి, 5లో సవిత అంటే సూర్యుడు, 6లో మృత్యువు, 7లో మఘవుడు, 8లో వశిష్ఠుడు, 9వ ద్వాపరంలో సారస్వతుడు, 10వలో త్రిధాముడు, 11లో త్రివుష్టుడు, 12లో భారద్వాజుడు, 13వ ద్వాపరంలో అంతరిక్షుడు, 14వ ద్వాపరంలో ధర్ముడు, 15లో తయ్యారుని, 16లో ధనంజయుడు, 17లో మేధాతిథి, 18లో వ్రతి, 19లో అత్రి, 20లో గౌతముడు, 21వ ద్వాపరంలో ఉత్తముడు వ్యాసులయ్యారు. అటుపైనే వరుసగా వేణుడు, సోముడు, తృణబిందుడు, భార్గవుడు, శక్తి, జాతికర్ణ్యుడు వ్యాసులుగా కర్తవ్యం నిర్వహించారు. ఇప్పటికీ 28 ద్వాపరాలకి కృష్ణద్వైపాయనుడు వ్యాసుడు. ఇప్పటికీ 28వ ద్వాపరానికి కృష్ణద్వైపాయనుడు వ్యాసుడు. ఈయన చెప్పిన పురాణాలనే నేను విన్నాను. ఈ కృష్ణద్వైపాయనునికి సుకుడు అనే కుమారుడు ఉన్నాడు. అరణి సంభవుడు. అరణి అంటే యాగాగ్నిని మధించే కొయ్య పాత్ర. గొప్ప వైరాగ్య భావ సంపన్నుడు. వ్యాసుడు దేవి భాగవతము రచించి కొడుకుతో చదివించాడు. అప్పుడే వ్యాసుడు ముఖతః నేను దీన్ని విని యథాతథంగా గ్రహించాను.
కరుణా సముద్రుడు మా గురువుగారు శుకుడి సందేహాలకు సమాధానాలుగా ఈ దేవి భాగవత రహస్యాలన్నీ విడమర్చి చెప్పారు. అయోనిజుడైన ఆ బుద్ధిమంతుడితో పాటు నేను విని ఆయా విశేషాలను కొంత తెలుసుకోగలిగాను. మునుపొంగవులరా, ఈ దేవి భాగవతం ఒక కల్పవృక్షము. దీని ఫలాలను ఆస్వాదించాలనే కోరికతో, సంసార మహాసముద్రాన్ని తరించాలనే వాంఛతో ఈ ఆఖ్యాన రసాలయాన్ని ప్రేమగా శ్రద్ధగా శుకుడంతటి వాడు ఆలకించాడు. అద్భుతమైన ఈ పురాణాన్ని వింటే భూలోకంలో ఎవరికైనా ఇంకా కలి భయం అంటూ ఏదీ ఉండదు. భగవతి నామాంకితమైన ఈ మనోహర పురాణాన్ని నిజంగా వినాలనే కోరికతో కాకపోయినా ఏదో వంకతో విన్నప్పటికీ చాలు, ఎంతటి పాపాత్ముడైన ఆచార దూరుడైన పుణ్యాత్ముడవుతాడు. ఇహలోకంలో సకల భోగాలు పొంది పరలోకంలో యోగీశ్వరులకు మాత్రమే దక్కే సుస్థిర స్థానాన్ని గెలుచుకుంటాడు. ఇక నిరంతరము శ్రద్ధగా వినేవారి హృదయ కుహరంలో ఆ నిర్గుణ స్వరూపిణి స్వయముగా తానే నిత్యం నివాసం చేస్తుంది. భవసాగరాన్ని తరించడానికి నావగా వాగ్రూపంలో అందివచ్చిన ఈ పురాణాన్ని మానవుడుగా పుట్టి వినకపోతే అంతకంటే మూఢుడు ఉంటాడా? చెవులున్నాయి కదా అని ఎప్పుడు పరాపవాదాలనే ఇష్టంగా వింటూ ఇలాంటి పురాణ నాదాలను పొరపాటునైనా వినకపోతే ఎవరికట నష్టం? అంతకంటే మందబుద్ధులు ఉంటారా? శ్రద్ధగా ఆలకిస్తూ ఉన్న సౌనకాదులకు ఒక చిన్న సందేహం కలిగింది. దాపరకం లేకుండా అడిగారు. సూత మహర్షి, వ్యాసుడికి శుకుడనే కుమారుడు ఉన్నాడన్నావు. అతను ఎలా జన్మించాడు? తల్లి ఎవరు? ఎటువంటి వాడు? ఈ సంహితను ఎలా పఠించాడు? శుకుడు అయోనిజుడు అంటే గర్భంలో నివాసం లేకుండా జన్మించిన వాడు. అరణ్య సంభవుడు అని కదా అన్నావు, అదేలా జరిగింది? శుకుడు మహాతపస్వి అని, పుట్టుకతోనే మహాయోగి అని విన్నాము. అతడు ఈ విపుల పురాణాన్ని ఎలా ఏ విధాన చదివాడు అనేది మా అందరి సందేహమును. నువ్వు సౌమ్యుడువు కనుక అడిగాము, దయచేసి వివరించవు అని అభ్యర్థించారు. అప్పుడు సూతుడు ఇలా చెబుతూ ఉన్నాడు. మహామునులారా, పూర్వకాలాన వ్యాసుడు సరస్వతీ నదీ తీరాన ఆశ్రమం నిర్ణయించుకొని తపస్సు చేసుకుంటున్నాడు. అప్పట్లో పిచ్చుకల జంట ఒకటి వ్యాసుడికి రోజు కనిపించుతూ ఉండేది. వాటి పరస్పరానురాగం ఆశ్చర్యపరిచేది. వాటి గూడు, ఆ గూటిలో అప్పుడే గుడ్డు విచ్చి జన్మనిచ్చిన పిచ్చుక పిల్ల వ్యాసుడి మనసును ఆకట్టుకున్నాయి. ఇంకా తోక మొలవని పిచ్చుక పిల్ల, దాని ఎర్రని నోరు, దానికి ఏదో తెచ్చి తినిపించాలని శ్రమ పడుతున్న పిచ్చుక దంపతులు అది నోరు తెరిస్తే తినుబండారాన్ని నోటికి అందిస్తూ ఉన్న దృశ్యము, తమ రెక్కలతో దాన్ని సుతారంగా పొదుగుతూ ముద్దులతో ముంచెత్తుతూ పులకించిపోతూ ఉన్న మాతాపితల ప్రేమను చూసి వ్యాసుడు చాలా ముచ్చటపడ్డాడు. సంతానం అంటే పక్షులకే ఎంత ప్రేమ ఉంటే ఇంకా మనుష్యుల సంగతి చెప్పాలా? వివాహము చేసుకొని ఒకరినొకరు చూచుకొని తృప్తి చెందే దంపతులు వార్ధక్యంలో పరిచర్య కోసమైన పుత్రుణ్ణి కోరుకుంటారు. సంపాదించి సుఖపెడతాడని ఆశిస్తారు. ఏది చేసినా చెయ్యకపోయినా చితికి నిప్పు అంటించి ఉత్తర క్రియలన్నా చేస్తాడు కదా, పోనీ గయలో శ్రాద్ధం పెడతాడు కదా. సంసారంలో ఎన్ని సుఖాలు ఉన్నా కన్న కొడుకుని తనివిదేరా కౌగిలించుకోవడము, లాలించడము అనేది ఉత్తమోత్తమ సుఖాలు. అపుత్రస్య గతిర్నాస్తి అన్నారు. ఉత్తమ లోకాలను సాధించబెట్టేది పుత్రుడే. పుత్రవంతుడికే స్వర్గమని శాస్త్రాలు చెబుతున్నాయి. అది ప్రత్యక్ష విషయమే. కొడుకులు లేనివాడు మరణకాలంలో మరీ విచారిస్తాడు. ఇల్లు వాకిలి నగ నట్ర ఎంతో సంపాదించాను, ఇదంతా ఎవరు తన్నుకుపోతాడో కదా అని మరింత దిగులు పడతాడు, దుఃఖిస్తాడు, మనశ్శాంతిని కోల్పోతాడు. భగవన్నామం జపిస్తూ హాయిగా ప్రాణాలు వదలలేడు. అందుచేత అతడికి దుర్గతులే తప్ప ఉత్తమ గతులు ఉండవు. ఈ ఆలోచనలతో వ్యాసుడి మనస్సు వికలమయ్యింది. వేడిగా నిట్టూర్చాడు. కాసేపటికి తేరుకొని ఒక నిశ్చయానికి వచ్చాడు.
పుత్రప్రాప్తి కోసం తపస్సు చేయాలని గట్టిగా సంకల్పించుకున్నాడు. ఆశ్రమం వదిలి మేరుపర్వతం చేరుకున్నాడు. ఏ దేవుడు నా కోరిక తీరుస్తాడు? విష్ణువా, రుద్రుడా, ఇంద్రుడా, బ్రహ్మదేవుడా, సూర్యుడా, వినాయకుడా, కార్తికేయుడా, దిక్పాలకులా, ఎవరు? వ్యాసుడు నిశ్చయించుకొనలేకపోతున్నాడు. ఇంతలోకి అనుకోకుండా నారద మహర్షి అటువైపు వచ్చాడు. వీణమీటుకుంటూ వచ్చాడు. వ్యాసుడు భక్తితో అతిథి మర్యాదలు చేశాడు. కుశల ప్రశ్నలు అయ్యాయి. వ్యాసుడి ముఖంలో కనిపిస్తూ ఉన్న ఆందోళనను నారదుడు గమనించాడు. కారణం ఏమిటని అడిగాడు. వ్యాసుడు తన మనసులో ఉన్నది ఉన్నట్టుగా చెప్పాడు. ఏ దేవుణ్ణి ప్రార్థించాలో తేల్చుకోలేకుండా ఉన్నాను, సలహా చెప్పమన్నాడు. వ్యాస మహర్షి వెనకటికి ఒకనాడు ఇదే ప్రశ్నను మా తండ్రి బ్రహ్మదేవుడు విష్ణుమూర్తిని అడిగాడట. విష్ణుమూర్తి ఎప్పుడూ ధ్యానంలోనే ఉండటాన్ని చూసి బ్రహ్మదేవుడు ఆశ్చర్యపోయి ఇలా అడిగాడు. దేవదేవా, జగత్పతి, త్రికాలజ్ఞ, నువ్వు దేనిని ధ్యానిస్తున్నావు? ఈ తపస్సు ఎందుకోసము? సర్వ జగత్పతివి కదా, నువ్వు తపస్సు చేయడమేంటి? చాలా ఆశ్చర్యంగా ఉంది. నాభికమలం నుంచి పుట్టిన నేను సృష్టికర్తనయ్యానే. నీ నాభికమలం నుంచి పుట్టిన నేను సృష్టికర్తనయ్యానే. నీకంటే అధికుడెవడు? నువ్వే కర్తవు, నువ్వే హర్తవు, నువ్వే కారణము, నువ్వే కార్యము. నీ ఇచ్ఛామాత్రం చేత ఈ జగత్తును నేను సృష్టిస్తున్నాను. కాలాంతంలో నీ ఆజ్ఞ మేరకు శివుడు సంహరిస్తున్నాడు. సూర్యచంద్రులు, అష్టదిక్పాలకులు నీ మాట ప్రకారము విధులు నిర్వహిస్తున్నారు. అటువంటి నువ్వు ఏ దేవుణ్ణి ధ్యానిస్తున్నావు? ఇది నాకు తెలపమని సందేహంగా ఉంది. తెమలని సందేహంగా ఉంది. పుత్రుణ్ణి మాత్రమే కాదు, నీకు భక్తుణ్ణి నేను. దయచేసి సమాధానం చెప్పు. మహాత్ములకు గోప్యం ఉండదంటారు కదా. సృష్టికర్త సందేహాన్ని తీర్చడం తన కర్తవ్యం అనుకున్నాడు విష్ణుమూర్తి. చిద్విలాసంగా చిరునవ్వులు చిందిస్తూ కొడుకుకి సమాధానం చెప్పాడు. నాయనా, విరించి శ్రద్ధగా విను. నా మనసులో ఉన్నది చెబుతున్నాను. నువ్వు, నేను, శివుడు సృష్టి స్థితి లయకారకులమని ప్రపంచమంతా అనుకుంటోంది. కానీ ఈ విధులను మనలో నిర్వహింపజేస్తూ ఉన్నది ఆ శక్తి, ఆదిపరాశక్తి అనే వేదవేత్తలకు మాత్రమే తెలుసు. నీలో ఉన్నది రాజస శక్తి. అదే నీతో జగత్సృష్టి చేయిస్తున్నది. నాలో ఉన్నది సాత్విక శక్తి, జగత్పాలన చేస్తున్నది. రుద్రుడిలో ఉన్నది తామస శక్తి, సంహారం చేస్తున్నది. అది లేని వేళ నువ్వు సృష్టించలేవు, నేను పాలించలేను, శివుడు సంహరించలేడు. మన ముగ్గురము శక్తి ఆధీనంలోనే ఉన్నాము. నేను పరతంత్రుణ్ణి. ఈ శేషశయ్యంపై నిద్రిస్తూ ఉంటాను. సమయం వచ్చినప్పుడు లేస్తూ ఉంటాను, తపస్సు చేస్తూ ఉంటాను. అంతా శక్తి అభీష్టము. ఒకప్పుడు లక్ష్మీదేవితో సుఖముగా విహరిస్తూ ఉంటాను, మరొకప్పుడు రాక్షసులతో ఘోరంగా యుద్ధం చేస్తూ ఉంటాను. సర్వలోక భయంకరమైన ఆ ఆయుధాలు కొన్ని దారుణాలు సుమి. నీకు గుర్తుందా? మా ప్రళయ మహాసముద్రంలో 5000 సంవత్సరాల పాటు మధుకైటవులతో బాహాబాహి పోరాడాను. ఆ యుద్ధం నీ కళ్ళ ఎదురు జరిగిందే కదా. ఆ మహాదేవి అనుగ్రహం వల్ల వాళ్లను సంహరించగలిగాను. ఇప్పుడు ఇలా నన్ను అడుగుతున్నావంటే అప్పుడు తెలుసుకొనలేకపోయావన్నమాట. పరాత్పరమైన కారణము ఆ శక్తి స్వరూపమే. నా అవతారాలకన్నింటికీ అదే కారణము. నా ప్రమేయము ఏమీ లేదు. పశుజాతిలో జన్మించాలని ఎవడైనా కోరుకుంటాడా చెప్పు? మత్స్య వరాహాది రూపాల్లో నేను జన్మించలేదు. లక్ష్మీదేవితో విహారాన్ని వదులుకోలేదు. చల్లని మెత్తని శేషశయ్యను వదులుకొని పక్షిమూపున కూర్చుని యుద్ధాలు చేశాను. చతుర్ముఖ, మరిచిపోయావా? ఒకప్పుడు వెంటి నారి తెగి నా శిరస్సు ఎటో ఎగిరిపడింది. అప్పుడు నువ్వే కదా గుర్రపు తల తెచ్చి శిల్పి వరుడితో కలిసి అతికించావు. అందరూ హైగ్రీవుడు అన్నారు నన్ను. భేషజాలు ఎందుకు? నన్ను నేను ఎరుగుదును కదా, స్వతంత్రుణ్ణి కాదు. శక్తి పరాధీనుణ్ణి. ఆ శక్తినే నిరంతరము ధ్యానిస్తూ ఉంటాను. ఇంతకన్నా నాకు తెలిసింది లేదు అని విష్ణుమూర్తి సమాధానం ముగించాడుట. వ్యాస మహర్షి, మా తండ్రి బ్రహ్మదేవుడు ఈ విషయాన్ని ఇలా నాకు తెలియజేశాడు. అందుచేత
నీవు కూడా నీ హృదయ పద్మంలో ఆ దేవి పాదపద్మాలను ధ్యానించు, నీ కోరిక నెరవేరుతుంది అని నారదుడు సలహా చెప్పేసరికి వ్యాసుడు కుదుటపడ్డాడు. మేరు పర్వత శిఖరం మీద నిశ్చలంగా తపస్సుకి కూర్చున్నాడు. సూతుడు చెప్పిన ఈ వ్యాస నారద సంభాషణను శ్రద్ధగా విన్న మునులకు మరో సందేహం వచ్చింది. సర్వకారణకారణుడు జగన్నాథుడు అయిన విష్ణుమూర్తికి శిరస్సు తెగిపడటం ఏమిటి? గుర్రపు తలను తెచ్చి అతకడం ఏమిటి? హైగ్రీవుడు కావడం ఏమిటి? ఇదంతా చాలా విడ్డూరంగా ఉంది, వివరంగా చెప్పమని ప్రార్థించారు. సూతుడు అందుకున్నాడు. హైగ్రీవ వృత్తాంతం. మహామునులారా, సావధానంగా వినండి. పరమ తేజస్వి దేవదేవుడు అయిన విష్ణుమూర్తి జీవితంలో జరిగిన ఒక అపూర్వ సంఘటన చెబుతున్నాను. ఒకానొకప్పుడు జనార్దనుడు 10,000 సంవత్సరాల పాటు రాక్షసులతో మహాభయంకరంగా యుద్ధం చేసి బాగా అలసిపోయి ఎక్కుపెట్టిన ఉన్న ధనువును అలాగే ఒక సమతల ప్రదేశంలో నేలకు ఆంచి పై కొనకు గడ్డం ఆంచి శరీర భారమంతా ధనుసుపై మోపి అలా నిలబడే విశ్రమించాడు. అలసటో దైవయోగము చటుక్కుని నిద్ర పట్టేసింది. గాఢ నిద్ర. చాలా కాలం గడిచింది. అంతలోకి ఏదో యజ్ఞం చేయాలని తలపెట్టిన దేవతలు బ్రహ్మను శివుణ్ణి తీసుకొని విష్ణులోకానికి వెళ్ళారు. యజ్ఞ ప్రభువు కదా విష్ణువు. ఇది దేవకార్యార్థము చేస్తున్న యజ్ఞమాయే. అందుచేత జగన్నాథుడి అనుమతి తీసుకుని ప్రారంభిద్దాము అని వారి ఆకాంక్ష. తీరా విడితే విష్ణులోకంలో విష్ణుమూర్తి కనపడలేదు. దివ్య దృష్టితో చూశారు. యుద్ధం ముగిసి నిశ్శబ్దంగా ఉన్న రణరంగంలో ధనుస్సు మీద నిలబడి నిద్రపోతున్న కేశవుడు కనిపించాడు. అంతే. అందరూ ఒక్క ఉదుటన అక్కడికి చేరుకున్నారు. అలికిడి అయిన స్వామి లేవలేదు. నిద్ర లేపడం ఎలాగా? ఉపాయం ఆలోచించండి అన్నాడు దేవేంద్రుడు. నిద్రాభంగం చేయకూడదు, మహాపాపము. అలాగని యజ్ఞాన్ని ఆపలేము అంటూ సంకటంలో పడ్డాడు శంకరుడు. బ్రహ్మదేవుడికి ఒక ఉపాయం తట్టింది. ఒక వమ్రిని అంటే ఒక చెదపురుగును సృష్టించాడు. వింటి నారిని భక్షించమన్నాడు. అప్పుడు ధనుస్సు జారిపడుతుంది. దేవదేవుడు నిద్రలేస్తాడు. దేవకార్యం నెరవేరుతుంది అనే పథకం చెప్పాడు. అందరూ అంగీకరించారు. కానీ ఆ వమ్రి ఒక ధర్మ సందేహం వెలుగుచ్చింది. కమల సంభవ, జగద్గురువైన రమాపతికి నిద్రాభంగం చేయమంటావా? ఎలా చెయ్యను? నిద్రాభంగము, కథాభంగము, దాంపత్య భేదనము, శిశుమాతృ విభేదనము అంటే తల్లి బిడ్డలను విడదీయడము, ఇవి బ్రహ్మహత్యతో సమానమైన మహాపాపాలు కదా. అందుకే పురాణాలు వినమని చెప్పడం. పోనీ ఇంత పాపానికి ఒడగడితే నాకు ఒరిగేదేమిటి? వింటినారిని తింటే నాకు దక్కే ఫలం ఏమిటి? సర్వపాపాలకు స్వార్థమే కదా మూలము. భక్షణము నా స్వార్థమే. ఫలం మాట ఏమిటి? అంటే ఇక్కడ ఒక చెదపురుగుకి కూడా లేని ఇంతటి ధర్మచింతన ఉంది ఈ ఒక చెదపురుగు కూడా. మరి బ్రహ్మాది దేవతలకు లేదా? కాదు, కర్తవ్య పాలన. కాబట్టి మనం ఎలా ఉండాలి అనేది, ఏది తప్పు ఏదొప్పు అనేది అక్కడక్కడ అలా చెబుతూ ఉంటారు. అవన్నీ మన కోసం చెప్పినవే, వాళ్ళ కోసం కాదు, వాళ్ళకి తెలియవని కాదు. వమ్రి ప్రశ్నకు బ్రహ్మదేవుడే సమాధానం చెప్పాడు. వమ్రి, నీకు యజ్ఞంలో భాగం కల్పిస్తాము. హోమకుండాలలో హవిస్సులు వేల్చేటప్పుడు అటు ఇటు చెదిరిపడే భాగాలు ఇక నుంచి నీవే. పద, త్వరగా విష్ణుమూర్తిని నిద్రలేపు, దేవకార్యం నెరవేర్చు అని ఒప్పించాడు. వమ్రి వెళ్ళింది. నేలపై ఆని ఉన్న ధనురగ్రం అంటే ధనుసు చివర, అగ్రం అంటే కొస, దాని దగ్గర నారిని చటుక్కున కొరికింది. ఒక్క పెట్టున ధనుసు ఎగిరిపడింది. భీకర శబ్దం భూ నభోంతరాళాలలో ప్రతిధ్వనించింది. దేవతలంతా భయపడ్డారు. బ్రహ్మాండం సంక్షోభించింది. భూమి కంపించింది. సముద్రాలు గూర్నిల్లాయి. తిమింగలాలకు వణుకు పుట్టింది.
జంఝామారుతాలు వీచాయి, పర్వతాలు క్రక్కదిలాయి. అమంగళ సూచకంగా ఉల్కాపాతాలు మహోత్పాతాలు జరిగాయి. హఠాత్తుగా సూర్యుడు అస్తమించాడు. చీకట్లు దట్టంగా వ్యాపించాయి. ఏమి జరుగుతుందో తెలియక దేవతలంతా కలవరపడుతూ ఉన్నారు. తాపసులారా, ధనుస్సు పైకొనకు ఆంచి ఉన్న శిరస్సు, దేవదేవుడి శిరస్సు, కుండల మండితేయమైన శిరస్సు త్రుటిలో తెగి ఎటో ఎగిరి ఎక్కడో పడింది. కొంతసేపటికి చీకట్లు విడిపోయాయి. బేభత్సం శాంతించింది. శిరస్సు లేని ముండం కనిపించింది. దేవతలు బావురుమన్నారు, భయపడ్డారు, నిశ్చేష్టులయ్యారు. జగన్నాయక, నువ్వు దేవాది దేవుడవు, సనాతనుడవు. ఏమిటి ఈ దారుణము? ఏమిటి ఈ మాయ? నీ శిరస్సును ఎవరు ఖండించారు? ఏమైపోయింది? నువ్వు అచ్చేద్యుడవే, అభేద్యుడవే, అదాహ్యుడవే, అంటే అగ్నికి కాలనివాడవే. నువ్వు ఇలా అయిపోయి మరింక దేవతలలో నువ్వే ఇలా అయిపోతే మరింక దేవతలలో మిగిలేది ఎవడు? అంతా మరణిస్తారు. నీ పట్ల మాకున్న ప్రేమ, గౌరవము, ఆదరము ఏమైపోయాయో. స్వార్థం ఆవరించి నిన్ను పోగొట్టుకున్నాము, ఏడుస్తున్నాము. మేము తలపెట్టిన యజ్ఞానికి ఇది యక్షులో రాక్షసులో కల్పించిన విఘ్నం కానే కాదు, మాకు మేమే చేసుకున్నాము, స్వయంకృతము. ఎవరిని నిందిస్తాం? అందరం పరాధీనులమే. ఏమి చేస్తాము? ఎక్కడికి పోతాము? ఎంత మూఢులము? మాకు ఇంక రక్షకుడెవరు? ఇది సాత్వికమాయ అందామా, రాజసము తామసము అందామా? అన్ని మాయలకు అధిపతివి, జగద్గురువి, నీ శిరస్సే ఎగిరిపోయింది అంటే ఏమనాలి? ఇలా దిక్కుతోచగా డేలాపడి విలపిస్తూ ఉన్నారు. బ్రహ్మదేవుడు మొదలైన దేవతలంతా పరిస్థితిని గమనించాడు. బృహస్పతి దేవగురువు కదా, పైగా వేదాంతం వంటబట్టిన వాడు, నెమ్మదిగా దేవతలను ఓదార్స్తూ ప్రసంగించాడు. మహానుభావులారా, ధైర్యం తెచ్చుకోండి. ఎంత దుఃఖించి ఏమి లాభము? రవ్వంత తేరుకోండి. దేవతలే ఇంత బెంబేలు పడిపోతే ఎలాగా? ఉపాయం ఆలోచించండి, బుద్ధికి పని చెప్పండి. దైవ బలము, పురుషాహంకారము రెండూ సమానమే. దైవ బలము, పురుషాకారము రెండూ సమానమే. ఎప్పటికీ కర్తవ్యము ఉపాయమే, ఒక్కొక్కప్పుడు కాదు. అన్ని వేళలా అన్ని విధాలా దైవం కంటే అదే అంటే పురుషాకారము ఉపాయమే ఫలిస్తుంది. బృహస్పతి ఇలా అనేసరికి ఇంద్రుడికి ఉక్రోషం వచ్చింది. దేవగురు ఎందుకు వచ్చిన పౌరుషమయ్యా? అది వట్టి అనర్థకం. దైవమే గొప్పది, దాని శక్తి తిరుగులేదు. లేకపోతే ఏమిటి ఈ దారుణము? దేవతలు, నాయకులు, దేవతా నాయకులు అందరం కళ్ళప్పగించి చూస్తూనే ఉన్నాము. విష్ణుమూర్తి శిరస్సు ఎగిరిపోయింది. అప్పటికి బ్రహ్మదేవుడు తేరుకున్నాడు. వేదాంత ధోరణుల్లో ప్రసంగించాడు. దేవేంద్ర, శుభం కానీ అశుభం కానీ కాలం తెచ్చిపెట్టిన దాన్ని అనుభవించవలసిందే. దైవ ఘటనను తప్పించుకోవడం ఎవరి వల్ల కాదు. దేహం ధరించాక సుఖదుఖాలు తప్పవు. నా సంగతే చూడు. ఒకప్పుడు ఈ శివుడు నా శిరస్సును ఖండించాడు కదా. ఈ శివుడికి శాపవశం వల్ల లింగపాతం జరిగింది కదా. అలాగే ఇప్పుడు హరి శిరస్సు ఏ సముద్రంలోనో పడిపోయింది. అంతా కాలమహిమ. ఈ విషయము ఇంతే, నీ విషయము ఇంతే. సాక్షాత్తుగా దేవేంద్రుడివి, శచీపతివి. మరి నీకు శరీరం అంతటా పొడలు రాలేదు? స్వర్ణ సింహాసనం నుంచి ఎన్నిసార్లు భ్రష్టుడివి కావలేదు? ఇక్కడ అక్కడ తలదాచుకున్నావు కదా. ఎంతటి వాడికైనా కష్టాలు రాక తప్పదు, అనుభవించక తప్పదు. ఎవడూ తప్పించుకోలేడు. అందుచేత అతిగా దుఃఖించగా ఉపాయం ఆలోచించండి. సనాతని అయిన ఆ మహామాయను, మా మహావిద్యను, మహాదేవిని ధ్యానించండి. ఆ పరాశక్తి, ఆ నిర్గుణ, ఆ ప్రకృతి మనకు దారి చూపిస్తుంది. ఆవిడ బ్రహ్మ విద్య, జగద్ధాత్రి అంటే పోషకురాలు, దాది, సర్వలోక జనని,
ఈ ముల్లోకాలలో చరాచర జగత్తు అంతటా ఆమె వ్యాపించి ఉంది. ఈ ఉపదేశానికి దేవతలకంతా సమ్మతించారు. దేవీ స్తవం ఆరంభించారు. బ్రహ్మదేవుడికి 4 ముఖాల నుంచి వేదాలు మాతృసూక్తం ఆలపించాయి. నమోదేవి మహామాయే విశ్వోత్పత్తికరే శివే నిర్గుణే సర్వభూతేసి మాతః శంకర కామదే. ఏ దేవి మహామాయ నమో నమః. నువ్వు విశ్వోత్పత్తి కారణివి, శుభప్రదవు, నిర్గుణవు, సర్వభూతేసివి, జగన్మాతవు, శంకరుడంతటి వానికి కోరిక తీర్చినదానవు, ప్రాణకోటికంతటికి ప్రాణము నువ్వే, జీవకోటికంతటికి ఆధారభూమి నువ్వే. తెలివి, కలిమి, వెలుగు, ఓరిమి, శాంతి, శ్రద్ధ, మేధ, ధైర్యము, స్మృతి అన్నీ నువ్వే. ఉద్గీతంలో అర్ధమాత్రవు నువ్వే, గాయత్రివి నువ్వే. జయ, విజయ, ధాత్రి, లజ్జ, కీర్తి, సృహ, దయ అన్నీ నువ్వే. ముల్లోకాలను సంవిధానపరచగలిగిన దయామయివి, సర్వజననివి, లోకహితకారిణివి, వరేణ్యవు, వాగ్బీజవు, భవబంధ వినాశినివి. నమోస్తు దేవి, నమో నమః. త్రిమూర్తులు, అష్టదిక్పాలకులు అందరూ నీ సృష్టి స్థావర జంగమ జగత్తులో నువ్వే ముఖ్యాతి ముఖ్యవు. సకల భువనాలను తయారు చేయాలి అని నీకు అనిపించినప్పుడు త్రిమూర్తులను సృష్టిస్తూ ఉంటావు. వారితో సృష్టి స్థితిలయలను జరిపిస్తూ ఉంటావు. నీకు మాత్రము ఈ సంసార స్పర్శ రవ్వంతైనా ఉండదు కదా. నీ రూప విభవాన్ని గాని నీ నామ సంఖ్యను గాని తెలుసుకున్నవాడు, తెలియజెప్పగలవాడు ఈ ముల్లోకాలలో ఒక్కడూ లేడు. మామూలుగా చిన్న నీటి గుంటనే దాటలేనివాడు మహాసముద్రాన్ని ఈదుతాడా? ఏ జగజ్జనని మానవులలోనే కాదు, దేవతలలో కూడా నీ అనంత విభవం తెలిసిన వారు ఒక్కరూ లేరు. నీవు అద్వితీయవు. ఒంటి చేతో ఈ సకల మిథ్యా విశ్వాసాన్ని సృష్టిస్తున్నావు. దీనికి వేదవాక్కులే ప్రమాణము. ఇంత సృష్టి చేసి నువ్వు నిరీహంగా ఉంటావు. నీ చరిత్ర చిత్ర విచిత్రము. అమ్మా, విష్ణుమూర్తి శిరస్సు తెగిపడిందని నీకు తెలియదా? తెలిసి తత్సారం ఏమిటి తల్లి? అతడు నీ పాదసేవకుడు కదా. మహాపాపం ఏమైనా చేశాడా? అది నీ పాదసేవ కంటే బలీయం అయ్యిందా? లేకపోతే కన్న తల్లివి ఎంత ఉపేక్షిస్తావా? దేవతలకు ఎంత విషమ పరిస్థితి దాపురించింది. విష్ణుమూర్తి శిరస్సు ఎగిరిపోవడం ఏమిటి? ఎంత ఆశ్చర్యము! బహుశా సకల దేవతలు చేసిన దోషాలు విష్ణుమూర్తిని కొట్టి ఉంటాయి. అందరి పాపాలను అతడి నెత్తిన పెట్టి ఉంటారు. లేదా మధుకైటవులతో 1000 సంవత్సరాలు సాగిన యుద్ధంలో నా అంతటి నేనే జయించానని విష్ణుమూర్తి ఏమైనా గర్వించాడేమో. అందుకు శిక్ష విధించావా జగజ్జన్ని? నీ భావం ఏమిటో అంతుపట్టడం లేదు. ఒకవేళ సమరంలో ఓడిపోయిన మధుకైటవ రాక్షసులు తీవ్రంగా తపస్సు చేసి నిన్ను మెప్పించి ఇటువంటి వరమదేనా కోరారా? అదీ కాకపోతే క్షీరసముద్ర రాజతనయ లక్ష్మీదేవి మీద నీకు కోపం వచ్చిందా? భతృహీనను చేసి వినోదిస్తున్నావా? అమ్మా, నీ అంశతో జన్మించాడు విష్ణుమూర్తి. అతడు ఏవైనా అపరాధాలు చేసి ఉంటే క్షమించడమే సమంజసము. అతన్ని త్వరగా జీవింపజేయి, మమ్మల్ని ఆనందింపజేయి. ఈ దేవతలంతా నిరంతరము నీకు మొక్కుతూనే ఉన్నారు. నీకు పరమ భక్తులు. నీ ఆజ్ఞలను పనులను నెరవేర్చడంలో అతి ముఖ్యులు, సమర్థులు. ఇప్పుడు ఇలా శోకార్ణవంలో మునిగిపోయారు. త్వరగా వీళ్ళని తరింపచేయి, విష్ణుమూర్తిని బ్రతికించు. అతడి శిరస్సు ఎక్కడ పడిందో తెలియదు. నీవు తప్ప మరొక దిక్కు లేదు, మరొక ఉపాయం లేదు. అమృతంలాగా జగత్తుకి నీవే జీవన ప్రదాతవి. వేదాలు స్వయంగా చేసిన ఈ ప్రస్తుతికి మహేశ్వరి ప్రసన్నురాలయ్యింది. కనిపించకుండా ఆకాశవాణిని వినిపించింది. చెవులకు ఇంపైన శబ్దాలతో ఆనందకరంగా శుభప్రదంగా మాట్లాడింది. వచ్చే భాగంలో విందాము. శ్రీ జగదంబార్పణమస్తు. స్వస్తి.